నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం స్వాతి సూర్యదేవర్ గారు రచించిన 'అల్లరి పిల్ల విన్నీ' అనే ఒక మంచి కామెడీ కథను విందాం. డాడీ, మమ్మీతో నేను వేగలేకపోతున్నాను. మనం కొత్త మమ్మీని తెచ్చుకుందాం అనింది విన్నీ. ఏమైందమ్మా అన్న వాళ్ళ డాడీతో విన్నీ చెప్పిన కంప్లైంట్లు విని మీరు సరదాగా నవ్వుకోండి. డాడీ, ఏంటి ఆఫీస్ నుండి వచ్చి అలా పడుకున్నావు, డల్లుగా ఉన్నావు? మమ్మీ నిన్ను కూడా కొట్టిందా? నన్ను మమ్మీ కొట్టడం ఏంటమ్మా? నన్నెందుకు కొడుతుంది? మరి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు కూడా నాలాగే డల్గా ఉంటే నిన్ను కూడా నన్ను కొట్టినట్టు అట్లకాడ తీసుకుని కొట్టిందేమో అనుకున్నా. నా సంగతి సరే, నిన్నెందుకు కొట్టింది? ఏమో డాడీ, మమ్మీతో నా వల్ల కావట్లేదు. మనం కొత్త మమ్మీని తెచ్చుకుందామా? అప్పుడు మనం ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కొత్త మమ్మీని తెచ్చుకునేంత బాధలు ఇప్పుడు నీకే ఉన్నాయిరా ఈ మమ్మీతో. ఏం చెప్పండి డాడీ, పొద్దున నాకు వద్దు అని ఏడుస్తున్న 3 ఇడ్లీ తినమని కుక్కింది. తర్వాత పాలు వద్దు అని ఎంత ఏడ్చినా ఊరుకోలేదు, తాగలేదని కొట్టింది కూడా. మరి ఫుడ్ తినకపోతే ఎలాగమ్మా? తప్పు కదా. ఉండు డాడీ, నీకంతా తొందరే, నన్ను చెప్పని. హా, చెప్పు చెప్పు. మమ్మీ నేను బయటికి వెళ్ళాం షాప్కి. అప్పుడు మళ్ళీ బెదిరించి కర్ర జ్యూస్ తాపించింది తెలుసా? కర్ర జ్యూసా? అదేం జ్యూస్ నాన్న? చి, నీకు ఇది కూడా తెలీదా? కర్ర హోల్లో పెడితే జ్యూస్ వస్తుంది కదా, అది. కర్ర హోల్లో పెడితే వచ్చే జ్యూసా? అదేంటిరా, నేను ఎప్పుడూ వినలేదే, చూడలేదే. నాకు అర్థం కాలేదు విన్నీ. అందుకే నిన్ను రోజు నేను కొట్టేది. మీ సార్ కూడా నీకు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేది, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. నా సంగతి సరే, ముందు నీ సంగతి చెప్పు. కర్ర జ్యూస్ ఏంటి? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? డాడీ, నీకంటే నోబితా నయం తెలుసా? వాడేవిడే? అబ్బా, నీకేం తెలియదు. డోరేమాన్ ఫ్రెండు, నీలాగే ఏం తెలీదు. అందుకే నేను నీకు చెప్పినట్టు డోరేమాన్ కూడా నోబితాకి అన్నీ చెప్తాడు. అయినా కొంచెం కూడా అర్థం చేసుకోడు నీలాగే. ఇక నేను నీకు చెప్పలేను, నేను పోతున్నా. అయ్యో ఆగవే, ముందు ఆ కర్ర జ్యూస్ అంటే ఏంటో చెప్పు. నేను చెప్పను, పో. ఆగవే, నువ్వు చెప్పిందాకా నేను వెళ్ళనివ్వను. ఆగు. మమ్మీ మమ్మీ, డాడీ నన్ను కొట్టేస్తున్నాడు. ఓయ్, నేనెప్పుడు కొట్టానే నిన్ను? ఏంటి ఇక్కడ గొడవ? మమ్మీ, డాడీ నన్ను కొడుతున్నాడు. నేనెప్పుడు కొట్టానే నిన్ను? మమ్మీ, డాడీ నిన్ను తిట్టాడు. కొత్త మమ్మీని తెచ్చుకుందామా అన్నాడు. అది నీకు చెప్తా అన్నాను అని నన్ను చెప్పొద్దు అని కొడుతున్నాడు. మీకు బుద్ధుందా? చిన్నపిల్లని పట్టుకుని కొడుతున్నారా? పైగా ఇంకో పెళ్ళం కావాలా మీకు? ఉండండి, చెప్తా మీ పని. మమ్మీ, బెల్ట్ అక్కడ ఉంది. ఓయ్, నీకు దండం పెడతానే, నేను నిన్నేం అనలేదే. విన్నీనే చెప్పింది నువ్వు తనని కొట్టావు అని, ఏదో కర్ర జ్యూస్ తాగలేదని బెదిరించావని. కర్ర జ్యూసా? అదేంటి? అదే మమ్మీ, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం జ్యూస్ తాగాం కదా, ఆ షాప్ అబ్బాయి కర్రని హోల్లో పెట్టి జ్యూస్ తీశాడు కదా, అది. ఓ అదా? కర్ర కాకరకాయ కాదు, చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూసు. ఓ అవునా? నాకు తెలియదు మమ్మీ దాని నేమ్. ఎలా తెలుస్తుంది? పుస్తకాలు బూజు దులిపి 6 నెలలదయింది, ఇంకెలా తెలుస్తాయి? అదేంటి మమ్మీ, పొద్దున కూడా నా బుక్స్ సర్దావు కదా. ఇదండి దీని తెలివి. కరోనా పేరు చెప్పి ఇంట్లో హాయిగా కూర్చొని ఆ టీవీకి అతక్కపోయి కూర్చుంటుంది. ఆ వచ్చిన 4 ముక్కలు కూడా మర్చిపోయింది. 4 ఏంటి మమ్మీ, మొత్తం 3 పీసెసేగా. హా, ఏంటి? అదే, నువ్వు నాకు పెట్టిన చిక్కి 3 పీసెసేగా. మరి 4 అంటావేంటి? అంటే నువ్వు ఇంకో పీస్ తినేసావా నాది? హే ముయ్, ఇది దీని గోల. పోనీలేవే, చిన్నపిల్ల, పెద్దోళ్ళం, మనకే 10లో 4 గుర్తుండవు, ఇంకా దానికి ఏం తెలుస్తుంది అన్నాడు. డాడీ, 10 అంటే 1 0 10 కదా? హా అవును. మరి అక్కడ 4 ఎక్కడ ఉంది నెంబరు? ఓయ్, నువ్వు ఆపవే కాసేపు. చూడండి, ఇది ఇలాగే ఉంటే మన మాట వినదు. కానీ ముందు దీన్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయండి, అప్పుడు కానీ తిక్క కుదరదు. అదేంటి మమ్మీ, తిక్క నీకు కదా ఉంది, నన్ను పంపిస్తే ఎలా కుదురుతుంది? ఏంటి?
అదే నైటు నువ్వు డాడీని తిట్టినప్పుడు డాడీ అన్నాడు, మమ్మీకి తిక్క ఉంది నాన్న, అందుకే మనకి ఇలా బాధలు. అయ్యో, అదేం లేదే, ఏదో ఊరికినే అన్నాను. ఇది ఇంత బాగా గుర్తుపెట్టుకుంటుందని నాకేం తెలుసు. చదువు దగ్గర సున్నా కానీ ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి దీనికి. నీతో వేగడం నా వల్ల కావట్లేదు. రోజు ఏదో ఒక గోల. పెద్ద బాధ అయిపోయింది దీంతో. నాకున్న బాధలతో పోలిస్తే మీకేం బాధలున్నాయి మమ్మీ? నీకేం ఉన్నాయే? హ్యాపీగా తిని చదువు చట్టుబండలు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా. ఇదిగో ఇదే నా బాధ. తినకపోతేనేమో కుక్కేస్తావు, తింటేనేమో తిన్నాను అంటావు, లేవగానే బ్రష్ చేయమంటావు, వెంటనే స్నానం చేయమంటావు. ఒక్క రోజైనా వద్దులే అన్నావా? అనవు. పాలంటావు, ఫ్రూట్స్ అంటావు, చాక్లెట్స్ అడిగితే వద్దంటావు. పాపం చిన్నపిల్ల అన్న జాలి కూడా లేదు నీకు. పొద్దాక చదువు చదువు అంటావు. అరే, నేను చదువుతో కూర్చుంటే డోరేమాన్ ఎవరు చూస్తారు? ఆ అంకుష్ చూడు ఎంత బాగా బజరంగితో ఆడుకుంటాడో. నాకు కూడా అలాంటి ఫ్రెండ్ని తీసుకురావచ్చుగా. ఆహా, ఇవ్వరు. టాయ్స్ కొనివ్వమంటే కొనివ్వరు. ఆ బుక్స్ ఈ బుక్స్ మాత్రం చాలా కొంటారు. అసలు ఇంత చిన్న పిల్ల ఎలా చదువుతుంది ఇన్ని బుక్స్ అని కూడా ఆలోచించరు. ఎందుకు మమ్మీ నాకు ఇన్ని బాధలు? హా, నాకు ఈ బాధలన్నీ ఎప్పటికి పోతాయో ఏమో. నేను వెళ్ళి కాసేపు డోరా బుజ్జి చూస్తా. అంతే కదండి, మరి ఎవరి బాధలు వాళ్ళవి. సరదాగా నవ్వుకున్నారండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.